నేను మీ శిల్ప అగ్రికల్చర్ అండ్ వాల్స్. చూడండి ఫ్రెండ్స్, నాదైతే మొక్కజొన్న చేను మొత్తం పురుగైతే తిన్నది. రెక్కలు పోను మస్తు మందులు కొడతాను, ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరు ఒక్కొక్కటి మందు కొడతా అంటే ఫ్రెండ్స్ ప్రాణం తల్లడిల్లిపోతుంది. కొట్టే మందు 1500 పైనే ఉంటానే కొట్టే మందులు. కానీ ఈ పురుగు అయితే విపరీతమైన పురుగు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కర్రలు మొత్తం పోయినాయి. ఇది మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. చేను మొత్తం అట్లనే ఉన్నది ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే గుండెలు పట్టుకుంటాడు, అసలే ఆలోచిస్తాండి ఏం చేయాలో అర్థమైతే లేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చేను మొత్తం ఎట్లున్నదో మొత్తం ఆగమైంది ఫ్రెండ్స్. ఒక్కటే రోజు కత్తెర పురుగు అయితే వచ్చింది అన్న. చూడండి అన్న ఎట్లున్నదో మొత్తం చేను అయితే మొత్తం ఆ కర్రలు మొక్కజొన్న కర్రలు మొత్తం తిన్నది పురుగు. ఇది మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. కానీ మా ప్రయత్నం కొద్ది అయితే మేము రెక్కలు ముక్కలు చేసుకొని అప్పులు తెచ్చి దీనికైతే పంట చేనుకైతే ఈ మొక్కజొన్న చేనుకి మందులు అయితే పురుగు మందులు కొడతాను. దీంట్లో డైమండ్ గుళికలు కానీ కలిపి కొట్టినామన్నా, సర్ఫ్ కొట్టాలంటే సర్ఫ్ కొట్టినాం. ఏ విధమైన కొట్టినా కానీ ఈ పురుగు అయితే చావడం అయితే చస్తలేదు. కానీ మనుషులు చచ్చే కాడికైతే వచ్చింది. చూడండి, దయచేసి రైతు పడే కష్టాన్ని ఒకసారి విన్నపించండి అన్న. చూడండి ఎంత కష్టపడి ఉపాసాలుండి ఈ వ్యవసాయానికి ఇంతగానం ఇంట్లో కనీసం పిల్లగాల బుక్కులు కానీ తీసుకురాకుండా దీనికైతే పెట్టుబడి అయితే పెడుతున్నాం మేము. చూడండి ఎట్లున్నదో, ఒక్కొక్క కర్ర చూస్తుంటే గుండెలు పలిగిపోయేటట్టున్నాయి. మొత్తం పురుగు, ఈ పురుగు అయితే మొత్తం కత్తెర పురుగు, విపరీతమైన కత్తెర పురుగు అయితే మొక్కజొన్నకైతే ఇప్పుడు వచ్చింది. కానీ ఈ బాధ మేము ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు, అంత బాధ ఉన్నది కడుపులా. చూడండి అన్న ఎట్లున్నదో, మొక్కజొన్న చేను మొత్తం తిన్నది, ఏమీ లేదు. ఆకుల కాడి నుంచి మొత్తం నవలేసింది పురుగు. కొట్టి రెక్కలైతే పోతున్నాయి కానీ పురుగు అయితే అసలు పోవడం అయితే లేదు. మందులు మొత్తం నకిలీ మందులు ఎక్కువ తయారు చేస్తారు. మేము తీసుకొని వచ్చేసరికనే మాకు ఒక మందు పోయి మేము అడిగితే ఇంకో మందు ఇస్తారు. ఇచ్చిన మందు ఫలితం అనేది ఉండదు. మళ్ళీ తెల్లారి తెచ్చి మళ్ళీ కొడతాం, మళ్ళీ ఫలితం అనేది ఉండదు. ఇక కొట్టుడికే అవుతుంది. కానీ మేము సప్పులు తెచ్చి మేము ఈ భూమిలోకి పెట్టుడు, వ్యవసాయం చేసుడు. తీరా ఆఖరికి కర్రలు కొట్టినా కానీ ఎంతగానో పురుగు చూడండి ఒకసారి. ఈ మొక్కజొన్న నోటి కాడికి వస్తుందా రాదా? పైన భూతల్లిని నమ్ముకున్నాం, కింద నేల తల్లిని నమ్ముకున్నాం. అన్యం పుణ్యం తెలవని జీవితాలు మావి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే అసలు ఏడుచుకుంటూ వస్తుండు. ఇందులో అయితే మొక్కజొన్న చేను చూస్తానికి ఏమీ లేదు, కనీసం మొత్తం కత్తెర పురుగే. ఎంత కొట్టినా కానీ, ఎన్ని మందులు కొట్టినా కానీ ఫలితం అయితే లేదు. కానీ మాకైతే ఫలితం లేదు. ఈ చూడండి అన్న ఎంత పురుగు. దీంట్లో కొరాజిన్ కొట్టినా, డైమండ్ కొట్టినా, ప్రతి మందు కొట్టి చూసిన అన్న అసలు ఇంత ఘనం పురుగు అయితే పోతలేదు. పురుగు ప్రతి దాంట్లో పోయి మొగిలి పురుగు అనేది ఇల్లుంది మొత్తం తినేసింది. ఇక ఈ భూమి మీద మాకు ఆశ లేకుండా అయింది. కొట్టి మా రెక్కలే మిగిలినాయి. సప్పులు తెచ్చి అయితే కొట్టినాం, ఏం మిగిలలే. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం అన్న, మాకు దళారుల నుంచి దళారులు కానీ మమ్మల్నే మోసం చేసి దీనికి గిట్టుబాటు ధర అనేది మాకైతే వస్తలేదు. మొత్తం దళారులు మొత్తం మోసం చేసి మాకు మొత్తం అన్యాయం. తీరా ఆఖరికి కూలి మనిషికి వచ్చేసి 400 రూపాయలు ఇచ్చినామన్నా, ఏం మిగలలే. ఇప్పుడు చివరి ఆఖరికి వచ్చేసరికి మాకు ఈ పురుగుల మందు చెట్ల మీద ఏమి ప్రతాపం ఉన్నదో కానీ రైతుల మీద అయితే ప్రభావం చూపిస్తుంది. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయింది. దయచేసి ఒకటే కోరుకుంటున్నాం అన్న, ప్రభుత్వం మాకు దయచేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ దళారుల నుంచి మోసం అనేది మాకు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ దళారుల నుంచి అయినా తప్పించుకునేటట్టు చేయండి అన్న, దయచేసి ప్రభుత్వాన్ని ఇదే కోరుకుంటున్నాం. మాకు ఎంత నష్టం జరుగుతుందో చూసి ఒకసారి చూడన్న, ఎంతగానో నష్టపోయినామో. ఒక్కొక్క చెట్టుకి కన్న పిల్లలాగా సాదుకున్నాం, కానీ ఈ పురుగు నుంచి అయితే వ్యాప్తి నుంచి అయితే మేము తట్టుకోలేకపోయినాము. ఇంతకుముందేమో వానదేవుడు మమ్మల్ని కరుణించలే, ఇప్పుడు 4 చినుకులు వస్తున్నాయి. ఆ చినుకులు కానీ పొద్దంతా 4 పడేసి పోతున్నాయి.
ఏం చేయాలో తెలుస్తలేదు. జై జవాన్ జై కిసాన్.